ఓం నిన్న మనం ఏం చదువుకున్నాము? నిన్న చదువుకునే వాళ్ళు అడిగితే చెబుతాడు ఎవడైనా అని అనకండి. నామాఖ్యాతాలు ధాతుజన్యములు అవునా కాదా అని అనే చెప్పుకున్నాము. ఆక్షేపణ చదువుకున్నాం. దీనికి మీరేం చేస్తారంటే మొదటి నిరుక్తానికి మొదటి ప్రయోజనం గుర్తుపెట్టేసుకోండి. ఇది నువ్వు వచ్చినప్పుడే పని చేయించుకోవాలి. ఒక్క నిమిషం. యాస్కుడు 4 చేశాడు పదాల్ని. ఏవేటవి? స్వర సంస్కార ప్రాదేశిక అని ఉంటే ఓకే. ముందు యాస్కుడు 4 భాగాలు చేశాడు. నామము, ఆఖ్యాతము, ఉపసర్గ, నిపాత. ఇందులో నిపాతలు ఉపసర్గలు కాసేపు పక్కకు పెట్టండి. ఈ పదముల్లో నామము ఇంపార్టెంటా, ఆఖ్యాత ఇంపార్టెంటా? నామము ఇస్తే నామం ఇంపార్టెంట్, ఆఖ్యాత ఇస్తే ఆఖ్యాత ఇంపార్టెంట్, రెండు ఇస్తే ఆఖ్యాత ఇంపార్టెంట్. అది పక్కకు పెట్టండి, అయిపోయింది. ఇప్పుడు అది సబ్జెక్ట్ లోకి వెళ్ళట్లేమన్నా, తర్వాత చదువుకుందాం అది. ఇప్పుడు వస్తే ఈ నామములన్నీ కూడా ఆఖ్యాచము నుంచే పుట్టి ఆఖ్యాతజములు అన్నాడు అని యాస్కుడు కాదు అని. వీళ్ళెవరు? నిరుక్తికారులు. వైయాకరణులు ఏమన్నారు? కాదండి, అన్ని ఆఖ్యాతజములు కావు అన్నాడు. ఎందుకు కావుట? పదాలని, నామవాచకాలని 3 భాగాలు చేశాడు. ఏమిటవి? ప్రత్యక్ష, ప్రకల్ప్య, అవిధాన, అవిద్యమాన. అవిద్యమాన అంటే విద్యమానం అంటే తెలిసేవి, అవిద్యమానం అంటే తెలియబడనివి. అంటే ఏమిటి? క్రియాపదము. ఏమిటి తెలియబడట్లేదు అక్కడ మీకు? క్రియాపదము తెలియబడట్లేదు. అంతే కదా? డబిత్తహ అన్నాడు. క్రియాపదం తెలియబడట్లేదు. అందుకని ఏం చెప్పాడు? ప్రకల్ప్యాలు, ప్రత్యక్షాలు సరే కనబడుతున్నాయి. అవిద్యమాన క్రియలు ధాతువు నుంచే పుట్టాయి అని గ్యారంటీ ఏంటప్పా అని అడిగినాడు. అందుకని ఏం చెప్పాడు? మొదటి అబ్జెక్షన్ ఏం చెప్పాడు చెప్పండి ఇప్పుడు. ఎక్కడైతే స్వరము, సంస్కారము, ప్రాదేశికాలు ఉంటాయో 3 మాటలు కరెక్ట్ గా వాడారు. స్వర సంస్కారాలు తెలుస్తాయి కానీ ప్రాదేశిక తర్వాత ఒక పదం ఉంది, గుణములు. ప్రాదేశిక గుణం అంటే గుణాలు. ప్రాదేశిక అంచేత అక్కడ అదే అంటే ఏమిటి? క్రియాపదము తెలియదు. ఎప్పుడైతే క్రియాపదము తెలియట్లేదో ధాతుజన్యం ఎట్ట చెబుతావయ్యా అన్నాడు. దానికి సమాధానం కూడా చెప్పాడు. రెండవ అబ్జెక్షన్ చెప్పండి. నాకు సమాధానాలు అక్కర్లే. రెండో అబ్జెక్షన్ ఏమిటి చెప్పండి. ఇక్కడ మీరేం గుర్తుపెట్టుకోవచ్చు? ఒక్క నిమిషం. ఇక్కడ మీరేం గుర్తుపెట్టుకోవచ్చు? నిన్న మనం క్లాసులో అంటున్నప్పుడు ఒకళ్ళు చెప్పిన ప్రశ్న గుర్తుపెట్టుకోవాలి. ఏమిటది? గురుగారు 2, 3 ఒకేలా ఉన్నాయి కదండి అన్నారా లేదా? అవును. అంటే ఒక క్రియ చేసేదానికి వేరు వేరు పేర్లు ఉంటాయి. 2 వేరే వేరే క్రియలు చేసేదానికి ఒకటే ఉంటుంది. అట్లాంటప్పుడు ఏది ఎక్కడ తీసుకోవాలి? అయిపోయా. 2, 3 అయిపోయినాయి. 4వ చెప్పండి. 4వది కర్మ. అదేమంటే ప్రకృతి ప్రత్యయాల సంస్కారమే కార్మిక నామం అని, అంటే కర్మనామం అన్నాడు. పాచక, లాచక, లావక ఇవన్నీ చెప్పాడు.
ఇప్పుడు ఎన్ని చెప్పారు మీరు ఎడిట్ లో? 4 చెప్పేశాం. ఇంకొక 2 చెప్పండి. ఇంకా 2 పురా పురుషః పురుషేతే పురుషః. 5వదా? 4వది అది. అది అయిపోయిందిగా, చెప్పుకున్నాం ఇప్పుడు. 5వది రథనాథ్ రతనాత్ పృథివీ అది చెప్పారు పృథ్వీత. కదా. అయిపోయింది కదా? సత్య అంటే అది 2 ప్రత్యయాలు. ప్రసారింపజేసేది వ్యాప్తి చెందినది పృథ్వీ. అయితే వ్యాప్తి చెందిన దానికి ఎవరు ఆధారము? ఎవరు చూస్తున్నారు? దర్శన మాత్రేన పృథ్వీ అన్ని. దరసయ అన్నారు. అంచేత ఉన్న ఎడిట్ లో కూడా 5, 6 చెప్పారంటే 10 మార్కుల క్వశ్చన్కి 8, 9 మార్కులు పడ్డట్టేగా. అవునండి, అంటే ఇప్పుడు పడ్డాయి. 80% మార్కులు వచ్చినట్టేగా మీకు. ఆ, ఏంటి ఆ. ఆలోచిస్తున్నారు? నిరుక్తం గురించి ఏమిటి ఆలోచిస్తున్నారు? ఇంకా ఏం లేదు, భయం అంటే లేదు. ఇద్దరికే వచ్చాయి. మిగతా వాళ్ళని కొంచెం కష్టపడాలి అని అర్థం మనసు- గురుగారు. మనసులో బాగా హత్తుకోవాలి సార్. ఇంకా అయిపోతాయి అన్ని. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. కష్టమేం లేదు. అది నేను చెప్పేది ఏంటంటే చదువుని ఇష్టంగా మనం దర్శిస్తే తేలిగ్గా ఉంటుంది. ఇది బండరాయిరా అనుకుంటే 10 గ్రాములు కూడా 1000 గ్రాములా కనపడుతుంది. వదిలేయండి అక్కడికి. ఇక ఇవాటి పాఠం చెప్పనేయండి కొంచెం. ఏంటంటే మంత్రములు అర్థవంతములా కాదా? మంత్రములు అర్థవంతములా కాదా అంటే నిరుక్త శాస్త్రము లేకుండా మంత్రముల యొక్క అర్థజ్ఞానము కలగదు. మంత్రాలకి ఏముంటాయి? స్వర సంస్కారాలు తెలుస్తాయి, తెలియాలి. ఎందుకు? మంత్రముల యొక్క స్వర సంస్కారాలు తెలియకపోతే అర్థము తెలియదు. కనుక ఏం చేస్తాడు నిరుక్తం? ఏం చేస్తుంది? స్వతంత్రముగా వేదార్థ జ్ఞానానికి తెలుసుకోవాలంటే ఇదొక్కటే ఉపాయము. ఒక్కటే ఉపాయము అంటే దాన్ని ఏమంటారంటే అసాధారణ ఉపాయము అంటారు. మనకు అర్థం తెలియదు అనుకోండి, స్వర సంస్కారాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు అర్థము తెలిస్తేనే ఏ స్వరం వాడాలో తెలుస్తుంది. స్వరము అంటే ఉదాత అనుదాత స్వరితాలు. సంస్కారం అంటే ఏమిటి చెప్పాడు? నిన్న చెప్పాడు డెఫినేషన్. సంస్కారం అంటే ఏం చెప్పాడు? సంస్కారం ప్రత్యయ ప్రకృతి సంస్కారం కదా సార్. ఉండాలి కదండి. ఉదాత అనుదాతాది స్వరాలు ప్రకృతి ప్రత్యయ విభాగం తెలియటము అనేది సంస్కారం. కనుక ఇలా తెలిస్తే కానీ ఈ స్వర సంస్కారాలని కనుక నిరుక్త శాస్త్రంలో అధ్యయనం చేయనంత వరకు వ్యాకరణము పూర్తి కాదు అన్నాడు. అంటే ఏంటన్నమాట? మంత్రార్థ జ్ఞానానికి నిరుక్తము అత్యావశ్యకము. అందుకని ఇక్కడ గొడవ ఏంటంటే కౌత్సాచార్యుడు అనేటటువంటి ఒక వైయాకరుడు ఏమన్నాడంటే మంత్రాలకు అర్థాలు లేవు, మంత్రములు అర్థవంతములు కావు, అనర్థకములు అన్నాడు. కాదయ్యా, మంత్రములు సార్థకములే అని చెప్పి నిరుక్తకారుడు సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు. దానికి ఏ ఏ హేతువులు తీసుకుంటాడు? అందుకని శబ్ద సామాన్యమే దానికి కారణము. లోకంలోను వేదములోను, అంటే లౌకిక సంస్కృతము వైదిక సంస్కృతం అన్నమాట, గవాది శబ్దాలు సమానంగా ఉన్నాయి. కనుక ఏం చేస్తున్నాము? లోకంలో ఉండే అర్థాన్నే వేదమునందు కూడా తీసుకుంటున్నాం. అలాగే లోకంలో ఉండే శబ్దాలకు అర్థాలు ఎలా ఉన్నాయో అర్థవంతములో, అలాగే వైదిక శబ్దములు కూడా అర్థవంతములే అని చెప్తాడు. కనుక దీనికి ఆక్షేపణలు ఏం చెప్పాడు? వాటి విషయం చూద్దాం. మంత్రములు ఎప్పుడూ ఒకే విధమైన శబ్ద యోజనాన్ని కలిగి ఉంటాయి. మంత్రములు
ఎప్పుడు ఒకే విధమైన శబ్ద యోజనాన్ని కలిగి ఉంటాయి. అంటే ఏంటి? ఇప్పుడు కాసేపు సహనావతు సహనౌ భునక్తు ఉందనుకోండి, మీరు సహనావతు సహనౌ భునక్తు సహనౌ భునక్తు సహనావతుని ఎప్పుడైనా చదివారా? అది చదివినాం సార్. ఇలా రివర్స్ లో తెలియక చదవం కదా సార్. చదవటం తెలియక చదవటం వేరు, జ్ఞానం వచ్చాక చదివారా? చదవం సార్. చదవరు. తప్పులు అంటే చదువు ఏంటి? నియతమైన ఆనుపూర్వి. ఆనుపూర్వి అంటే ఒకదాని తర్వాత ఏది రావాలి అని నిర్ణయమైంది. ఏ పదము తర్వాత ఏది రావాలి అనే నిర్ణయాన్ని ఆనుపూర్వి అంటారు. అంచేత అగ్న ఆయాహి వీతయే అనే మంత్రం ఉందనుకోండి, అగ్న ఆయాహి అని మాత్రమే పలకాలి, అంతేగాని ఆయాహి అగ్ని అనటం కుదరదు. కనుక లోకంలో అర్థవంతమైన శబ్దాలకి ఈ ఆనుపూర్వి నియమం లేదు. అదెట్లా చెప్తావయ్యా అంటే, ఇగో ఆ గిన్నె తీసుకురా అని అంటాం కదా, ఆ గిన్నె తీసుకురా గిన్నెని అని కూడా అంటావా అనవా? అనొచ్చు అంటాం కదా. అనొచ్చు. రెండు రకాలుగా అనొచ్చు. కనుక లౌకికంలో అర్థవంతములైనవి అటు ఇటు కూడా మార్చుకునేందుకు వీలవుతాయి, కానీ వేద సార్ మీరు మంత్రములు బ్రేక్ అలా అవుతాం కాదు. సార్, చెప్పు. వాయిస్ ఎన్విఎస్ బ్రేక్ శర్మ. అవుతాం. ఎందుకు? సరే పెట్టే. ఏదమ్మా శారద గారు మీరు ఏదో అన్నారు. మధ్య మధ్య కొంచెం బ్రేక్ అవుతాం సార్, వాయిస్ క్లియర్ గా వినపడ్డంలా. ఏం చేయలేను, ఉన్న పరిస్థితి ఇదే ఇక్కడ రూము. సరే, ఆనుపూర్వి అవసరం లేదు లౌకిక భాషలో, అవన్నీ అర్థవంతములు. అంచేత పాత్రం ఆహార, ఆహారం ఆహార పాత్రం రెండు అర్థాలు వస్తాయి. కానీ అగ్న ఆయాహిని అడిదిట్టు ఇడిదట్టు మార్చడానికి నీకు హక్కు లేదయ్యా. కనుక ఏమైంది? నియత ఆనుపూర్వి ఉన్నటువంటి మంత్రములు అనర్థకములు అన్నాడు. దానికి ఆయన ఏమంటున్నాడు? లోకంలో కూడా ఇంద్రాగ్ని పితాపుత్రౌ అనే పదాలు ఉన్నాయి. ఇంద్రాగ్ని అంటాం, అంతేగాని మాతా పితరవు అంటాం. పితా మాతరవు అని ఎవడైనా అందగా విన్నారా మీరు? లేదు. పితాపుత్రవు ఇవి కూడా నియతమైన ఆనుపూర్వేగా మరి ఆ వైదిక మంత్రంలో లాగా. కనుక నాయన లౌకికంలో కూడా ఇంద్రాగ్ని పితాపుత్రం మొదలైన పదాలు నియతమైన ఆనుపూరి కలిగి ఉన్నాయి. అవి కూడా అర్థవంతములే. కనుక నువ్వు చెప్పిన ఆక్షేపణ పనికిరాదు, తీసి అవతలబడేయి అన్నాడు. అలా అంటావా? ఇంకోటి చెబుతా నీకు, వేసుకో అంటాడు. ఏమిటది? మంత్రములు స్వయముగా అర్థమును చెప్పటానికి సమర్థములు అయినప్పటికీ కూడా, మంత్రములు స్వయముగా అర్థము చెప్పటానికి సమర్థవంతములైనా కూడా ఏం చేస్తున్నాడు? మళ్ళీ బ్రాహ్మణ భాగంలో అవి ఎలా వినియోగించాలో చెబుతున్నాడు. మంత్రము, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు, ఇది కదా వేదంలో ఉండే భాగాలు. మంత్రము అంటే మెయిన్ ఏది వినియోగిస్తామో అది, అది ఎలా వినియోగించాలి చెప్పేది బ్రాహ్మణ భాగం. కనుక ఈ బ్రాహ్మణ భాగంలో మళ్ళీ మంత్రాన్ని ఎలా వాడాలో చెప్తున్నాడు నీకు. అంటే అర్థం ఏమిటి? ఒక్క నిమిషం. ఉరు ప్రథస్య ప్రోహాణి అనే మంత్రముల చేత ఆయా కర్మల విధానం తెలియబడుతుంటే, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏం చెబుతున్నాడు? ఇది ప్రథయతి ఇది ప్రోహతి అని బ్రాహ్మణంలో వాక్యాలు చెబుతున్నాడు. అంటే అర్థం ఏమైందన్నమాట? మంత్రము స్వార్థంతో, అంటే తన అర్థముతో తాను బోధించటంలో అసమర్థములు కనుకనే మళ్ళీ బ్రాహ్మణంలో చెప్పాల్సి వస్తుంది అయ్యా, కనుక మంత్రములు అనర్థకములు అన్నాడు. అర్థమైందా? ఇది మంత్రమే స్వయంగా చెప్పినట్టయితే మళ్ళీ బ్రాహ్మణంలో దీన్ని ఇలా చెయ్యని ఎందుకు చెప్పాలి? అగ్నయే స్వాహ అన్నాడు,
మళ్ళీ అగ్నికి ఆహుతి ఇవ్వవలెను ఈ మంత్రముతో అని చెప్పండి, అది అర్థం కాలేదనేగా నీకు అన్నాడు. నాయనా, మంత్రాలు వాటి యొక్క స్వార్థముతో అంటే తన అర్థముతోటే బోధించటానికి సామర్థ్యము కలిగి ఉన్నా ఎందుకయ్యా అంటే, మళ్ళీ బ్రాహ్మణ భాగంలో చెప్పడం ఎందుకయ్యా అంటే విస్తారముగా బోధించటానికి మాత్రమే తప్ప ఇది అర్థవంతములు కాదు అని కాదు. ఏమండి, ఆచమ్య కేశవేశ్వర నారాయణ మాధవాయ స్వాహ అన్నాడు. మనకేదో అయ్యగారు సత్యనావతం చేసానికి వచ్చినప్పుడు 3 సార్లు నీళ్లు తాగి చేయగడుకోండి అమ్మా అంటాడు. మళ్ళీ నీకు మాధవాయ స్వాహ కేశవాయ స్వాహ అన్నప్పుడు అర్థమైందిగా. మళ్ళీ చేయగడుకోండి ఎక్స్ప్లెనేషన్ మాత్రమే, అనువదించుట అంటారు దాన్ని. అనువదించుట అంటే ట్రాన్స్లేషన్ కాదండి. సంస్కృతంలో అనువదించుట అంటే మాట్లాడే దాని వెనక మాట్లాడుట. రెండో అబ్జెక్షన్ కూడా ఫట్. అట్లా అంటావా, అయితే మూడోది చెప్తా వినన్నాడు. ఏమంటా మూడో దీనికి అబ్జెక్షను అంటే, ఓషధేత్రాయ స ఏనం అనే మంత్రంలో, ఓ ఓషధి నీవు ఈ యజమానిని రక్షించుము. ఓషధేత్రాయస్వ ఏనం, ఇతనిని ఓషధే సంబోధన, త్రాయస్వ రక్షించు అని చెప్పాడు. అంటే ఇక్కడ ఓ ఓషధి నువ్వు ఈ యజమానిని రక్షించు అని అర్థం. ఎవడైనా దీనికి ఏమైనా అర్థం ఉందా? ఓషధి వెళ్ళి యజమానిని ఎట్లా రక్షిస్తుంది? ఓషధులు తమని తామే రక్షించుకోలేదు. ఎందుకంటే మనం వెళ్ళి గడ్డలతో కొట్టామంటే ఓషధి కింద పడుతుంది. మనం గొడ్డలు తీసుకెళ్తుంటే ఓషధి ఎవరైనా మనకి ఎదురుపడి తిరగబడి మన గొడ్డలను ఆపిందా? లేదు. అంటే ఏమిటి? తమని తాము రక్షించుకునేందుకు కూడా సామర్థ్యము లేనటువంటి ఓషధులు యజమానిని ఎట్లా రక్షిస్తాయ్యా? అంచేత మంత్రముల్లో వచ్చే అర్థం చూసావా, అవి అనర్థకాలు. దే వోంట్ కమ్యూనికేట్ ఎనీ ప్రాపర్ మీనింగ్. అది ఆయన తాత్పర్యం. నాయనా, మంత్రాలు ఏవి కూడా అనుపపన్నములైన అర్థమును బోధించవు. అనుపపన్నం అంటే కుదరనటువంటి అర్థాన్ని బోధించవు. అగ్ని చల్లగా ఉండును అంటే కుదరదు కాదు. అట్లా ఓషధి త్రసస్వైనం, ఈ మంత్రం దగ్గర ఏమిటి తీసుకోవాలి అంటే, ఓషధే కాదు, ప్రతిదానికి ఆ వస్తువు ఉంటుంది. వస్తువుకి అధిష్టానమైన దేవత ఒకటి ఉంటుంది. అంటే ఆ దేవత అంటే ఏమిటి? ఆ ఓషధిలో ఉండే శక్తి. కనుక ఇక్కడ ఓషధి అంటే ఆ పుల్ల కాదురా నాయన, ఆ వృక్షములో ఆ శక్తి కలిగినటువంటి ఆ దైవీ శక్తి ఏదైతే ఉందో ఆ ఓషధి అధిదేవత అంటాం దాన్ని. ఆ ఓషధి యొక్క అధిదేవత గురించి చెప్పబడింది కానీ మొక్కల గురించి చెప్పబడలేదు. కనుక ఇది కూడా తప్పే అన్నాడు. ఓహో, అట్లా అంటావా? ఇంకోటి చెబుతా విను. ఇంకోటి ఏమిటండి అంటే, ఎన్నోది ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది? ఐదోది. నాలుగోది చెప్పాలి. నాలుగోది సార్, నాలుగోది. నాలుగు. అంటే అందరూ క్లాసు ఫాలో అవుతున్నారని నాకు అర్థమైపోయింది. సారు చెబుతుంటే మన బాణాన మనం ఆవులించుకోకూడదు. పుస్తకం చూస్తున్నామండి. అయితే సరే, ఓన్లే తల్లి చూడండి, తప్పేం లేదు. నాలుగోది ఏం చెబుతున్నాడు? పరస్పర వ్యాఘాతము కలిగిన అర్థాలను బోధిస్తాయి. పరస్పర వ్యాఘాతం అంటే ఒకదానికొకటి సెల్ఫ్ కాంట్రడిక్టరీ అన్నమాట. ఎట్లా? అనంతకృష్ణ గారు పాఠం బాగా చెబుతాడు, ఆయనకి పాఠం చెప్పడం అస్సలు రాదు. సరిపోతుందండి 2 పదాలు? ఎట్లా రెండిట్లో ఏదో ఒకటే కరెక్ట్. సరిపోతుంది? అనంతకృష్ణ పాఠం బాగా చెబుతాడు, వాడికి పాఠం చెప్పడం చేత కాదు. ఎట్లా కుదురుతాయి? పొసగవు. పరస్పర వ్యాఘాతం కలిగిన అర్థాలను బోధిస్తున్నది ఈ వాక్యం. మంత్రాలు కూడా అలాగే నాయన, అందుకని అనర్థకములు అన్నాడు.
వీడిని తక్కువ తిన్నవాళ్ళు కాదండి. ఈ ఆక్షేపణలు చెప్పిన వాళ్ళు మీరు ఏ గ్రంథాన్ని వాడతారో అదే గ్రంథానికి ఉదాహరణలు ఇస్తాడు. ఏక ఏవ రుద్ర అవతస్థే నద్వితీయ అని ఒక మంత్రం. ఏక ఏవ రుద్ర, రుద్రుడు ఒక్కడే, అవతస్థే నద్వితీయ, రెండో రుద్రుడు లేడు అన్నాడు ఒక చోట. వేదములో మంత్రములలో ఒక మంత్రం. ఇంకో మంత్రాన్ని చెప్తున్నాడండి. అసంఖ్యాత అసంఖ్యాత సహస్రాణి ఏ రుద్ర అది భూమ్యాం, వేల కొద్దీ రుద్రులున్నారు అన్నాడు. అక్కడేమో రుద్రుడు ఒక్కడే అంటాడా, ఇక్కడేమో వేల కొద్దీ రుద్రులు ఉన్నారంటాడా? ఎట్లా? ఇంకోటి, ఇంకో మంత్రాన్ని రెండో ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. అశత్రురింద్ర అన్నాడు. అంటే ఇంద్రుడికి శత్రువులు లేరు. శత్రువులు లేనటువంటి వాడు ఎవడు? ఇంద్రుడు. తర్వాత ఏమంటాడు? ఇంకో చోట ఎక్కడ ఉంటాడు? శతం సేన అజయత్ సాకమింద్ర, శతం సేన అజయత్, వందల కొద్ది సేనలని సాకం ఇంద్ర, ఒక్క ప్రయత్నం చేతనే ఇంద్రుడు జయించాడు అన్నాడు. అక్కడేమో శత్రువులు లేడంటాడా, ఇక్కడేమన్నా వందల కొద్ది సేనని జయించాడంటాడా? కైసా హోతా? అది విషయం అని నాలుగో అబ్జెక్షన్ చెప్పాడు. చెబితే ఈ బ్రాహ్మణునికి శత్రువులు లేరు, ఈ రాజుకు శత్రువులు లేరు. ఇలాంటి లౌకిక ఉదాహరణ మనం చూస్తున్నామా, చూడట్లేదా? చూస్తున్నాం. అంటే అర్థం ఏంటి? వీడికి శత్రువులు లేరనన్న అర్థం, లేకపోతే ఎక్కడో ఒకటో అరో శత్రువులు ఉన్నా దాని పెద్ద లెక్కలో పెట్టుకోకర్లే మనం. ఈ ఖర్చు ఎంతరా, నాకేం ఖర్చు కాదు ఇది అంటాడు. ఖర్చు కాదు అంటే ఖర్చు లేదనే కాదు, నువ్వు అడిగిన డబ్బు నాకు చాలా స్వల్పమైనది. ఇది పెద్ద ఖర్చు ఏంట్రా అంటాడు. టీకి డబ్బులు ఇవ్వక్కలే, రూపాయి పావులా ఇస్తేనే కదా ఒక టీ ఇస్తాడు వాడు. అంటే అర్థం ఏంటి? ఔపచారిక ప్రయోగములు అంటారు వీటికి. ఔపచారిక ప్రయోగం అంటే లౌకికంలో కూడా మనకు కనపడుతున్నాయిగా ఇవి. నువ్వేం ఒప్పుకున్నావు? లౌకిక వాక్యాలకు అర్థవంతంలో ఒప్పుకున్నావు, వేద మంత్రాలు అర్థవంతం కాదంటావు కదా. కనుక నువ్వు అడిగిన ఆక్షేపణలో చెప్పినటువంటి ఎగ్జాంపుల్ లాంటివే నీకు లౌకికంలో కూడా నేను చూపిస్తున్నా. ఇవి నువ్వు అర్థవంతాలను ఒప్పుకున్నావు కనుక అది కూడా అర్థవంతంలే. అంతే విషయం. వీడికి ఎవరు శత్రువులు లేరు. అజాత శత్రువు ఎవరు? ధర్మరాజు. ఎంతమందిని చంపాడండి మహాభారతంలో? లెక్కలేదు. మరి అజాతశత్రువు ఏంటండి? అంటే ఏంటి? ఉన్నా గెలవగడనే కానీ, లేకపోతే మళ్ళీ పుట్టకుండా చంపేశాడని కానీ 100 అర్థాలు చెప్పుకుందాం, తర్వాత విషయం అది. కనుక ఇవన్నీ ఏమిటి? ఔపచారిక ప్రయోగము. కనుక అట్లాంటివే వేదంలో కూడా ఉంటాయి నాయన, అవి తప్పు అని మాత్రం అనటానికి లేదు అన్నాడు. సరే, 5వది చెప్తున్నాడు. ఇప్పుడు యజ్ఞం చేస్తుంటారు కదా, యజ్ఞము ఇష్టి అంటుంటారు. ఈ యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు ఎంతమంది ఋత్వికులు కావాలని చెప్పుకున్నాం మనం? ఎక్కడో చెప్పుకున్నాం వేదాంతంలో. నలుగురు కావాలని 18. సుధగారు కరెక్ట్, 18 మంది కావాలి. 4 వేదాలకి ఒకడు ప్రధానముగా, 3 సహాయకులుగా, 4 చొప్పున 4 వేదాలకి 16 మంది, యజమాని యజమాన పత్ని 2, మొత్తం 18 మంది కావాలి. ఇప్పుడు ఈ యజ్ఞం చేస్తున్నటువంటి యజమానికి ఎందుకు చేస్తున్నాడో, ఏమేం చెయ్యాలో, ఎలా చెయ్యాలో అన్ని తెలిసి ఉంటాయా, తెలిసి ఉండవా? తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. తెలిసి ఉంటాయి కాబట్టి చేస్తున్నాడు యజ్ఞం. ఏమ్మా? ఒకటి. తర్వాత ఈ యజమాని కాసేపు పక్కకు పెట్టండి. ఈ వేదం చదువుకున్న 4 ఉన్నారు కదా, వీళ్ళకి కొన్ని పేర్లు ఉన్నాయి. ఏమిటది? హోత, అధ్వర్యు, బ్రహ్మ, ఉద్గాత,
గాత. ఉద్గాత, బ్రహ్మ, అధ్వర్యు, హోత. పోత. నాలుగు పండితులు. ఈ నలుగురు పండితులకి ఆ విషయం ఏటో, ఆ మంత్రం యొక్క అర్థం ఏటో, ఏం చేయాలో తెలుసా తెలీదా? యజమాని తెలియదు, కాసేపు పక్కకు పెట్టాడు. తెలుసు తెలుసు వీళ్ళకు. తెలుసు కాబట్టి వచ్చారు. తెలిసినవాడు ఏమంటున్నాడు? ఇగో ఇది 1000 అని అగ్నయే సమిధ్యమానయ అనుబ్రూహి. అయ్యా వెళ్ళి ఆ సమిధలు తీసుకురా అని, సమిధలు హోమంలో వెయ్యమను అడగటానికి నాకు అనుజ్ఞ ఇవ్వు అని అవతలవాడిని అడుగుతున్నాడు ఈ హోత. ఆయన ఓం అంటాడు. ఈ ఓం అంటాడు అనే మాట ఎక్కడైనా విన్నట్టు గుర్తుందా మీకు? గుర్తుంది సార్. గుర్తుందండి. యజ్ఞాల గుర్తుంది లోపల సార్. ఓం అనే ఆన్సర్ ఇస్తారు కదా సార్. క్వశ్చన్ అవన్నీ వద్దు కానీ సార్, మీకు భృగు చదువుకున్న వల్లి- దానిలో ఎక్కడైనా గుర్తుందా సార్? శిక్షావల్లి, భృగువల్లి. ఓంకారం. వెరీ గుడ్, వెరీ గుడ్. తైత్తిరీయోపనిషత్తులో ఉంది. ఓమితి అశంశంతి, ఓమితి సో అండ్ సో, ఓమితి సో అండ్ సో అని ఓంకారం ప్రణవోపాసన చెప్పాడే శిక్షావల్లి అక్కడ చెప్తాడు చూడండి. పరీక్షలో కూడా ఇచ్చాడు గురువుగారు ఆ ప్రశ్న. మరి అదే సంగతి, అందుకే అడిగా. ఓకే, కనుక ఈ తెలిసిన వాడు మళ్ళీ అడుగుతున్నాడంటే ఆ వాక్యం అనర్థకమైనా కాదా? కాదండి, నా లెక్క ఈ ప్రకారం. మంత్రముతో మళ్ళీ నన్ను ప్రేరణ చెయ్యి అని అనటం అనవసరం. అందుకని మంత్రములు అనర్థకములు, ఇలాంటివే మిగతావి కూడా అంటాడు. ఓరు నాయనా, లోకంలో అంటే లౌకిక భాషలో అర్థవంతమైన పదాలతో కూడా ఇలాంటివి ఉన్నాయి. అయమహం భోహ శాండిల్య ప్రియవ్రతో గురుమభివాదయే. గురువు దగ్గరికి వెళ్ళాడు, శిష్యుడు ఏం చేస్తున్నాడు? గురుగారికి నమస్కారం పెట్టి అయం ఈ నేను, అయం అహం ఈ నేను ఎవరిని? శాండిల్య, శాండిల్యుడిని ప్రియవ్రత. నేనేం చేస్తున్నా? గురుమభివాదయే, గురువు గారికి నమస్కారం పెడుతున్నాను అని కూర్చుంటాడు. ఇప్పుడు గురువు గారికి శిష్యుడి పేరు తెలీదా? తెలుసు. మరి మళ్ళీ వీడి పేరు ఎందుకు చెప్పుకున్నాడు? ఇలాంటి ప్రయోగాలు లౌకికంలో కనపడట్లా? సాగర పర్యంతంగో బ్రాహ్మణ అని మొదలెడుతున్నావా లేదా? ఎందుకు చదువుతున్నావు తెలుసు అందరికి. అది కనుక ఇలా చెబుతున్నది నీకు లౌకికంలో కనపడుతున్నాయి కాబట్టి, లోకములో లాగానే వేదములో కూడా ఇలా చెప్పటం అన్నది సమర్థనీయములే, అనర్థకములు కాదు, అర్థకములే. ఇక 6వది ఉంది. ఏమిటది? పరస్పర విరుద్ధంగా చెప్పటం చేత, పరస్పర విరుద్ధముగా చెప్పటం చేత. 4వది ఏమిటి? పరస్పర వ్యాఘాతము కలిగిన అర్థములు బోధించే మంత్రములు అన్నాడు. ఏక ఏవా రుద్ర అవతస్థేన ద్వితీయ అసంఖ్యాత సహస్రాణి ఏ రుద్ర అది భూమ్యాం. 2 పరస్పర వ్యాఘాతము కలిగించే అర్థాలని చెబుతున్నాయి. అది 4వది. ఇప్పుడు చదువుకునే 6వది ఏమిటి? పరస్పర విరుద్ధముగా చెప్పడం చేత మంత్రములు అనర్థకములు అంటున్నాడు. ఏమంటున్నాడు? అదితి జౌహ్ అదితిరంతరిక్షం అన్న మంత్రం. అదితి అనేది స్వర్గము, అదితియే అంతరిక్షము అన్నాడు. లోకంలో ఒకరే తల్లి ఒకరే తండ్రి అవుతారు కనుక ఈ అదితి ద్యౌ అంతరిక్షములు 2 అవటానికి ఏకకాలంలో వీలు లేదు. అని చెబితే కనుక ఏమైంది? ఒకే తల్లి ఒకే తండ్రి ఉంటారు. ఈ అదితికి ద్యౌ అంతరిక్షం 2 ఎట్లా అవుతాయి తల్లిదండ్రుల కింద? కనుక మంత్రములు అనర్థకములు. ఇలాగే చాలా ఉన్నాయిలే అంటాడు మళ్ళీ. అంటే శబ్ద వృత్తి 2 విధములు. ఆక్షేపణ చెబుతున్నాడు. సమాధానం, శబ్ద వృత్తి 2 విధములు. ఏమిటది? శబ్దశక్తి అంటే అభిధాశక్తి, లక్షణ అని 2.
లక్షణ ఏం చేస్తుంది? ముఖ్యార్థ బాధ కలగాలి, ముఖ్యార్థ సంబంధంతో ఉన్నదాన్ని ప్రయోజనాన్ని ఆశించి తీసుకుంటే దాన్ని లక్షణావృత్తి అన్నాం. అంచేత ఎక్కడైనా కానీ నీకు శబ్దశక్తితోటి అర్థమునకు బాధ కలిగితే లక్షణావృత్తిని ఆశ్రయిస్తున్నావా లేదా? లౌకికంలో గంగాయాం ఘోష కుంతా ప్రవిశంతి, ఇవన్నీ ఏం చేస్తున్నావు? లక్షణావృత్తిని ఆశ్రయించి అర్థాన్ని చెబుతున్నావు. కుంతాహ ప్రవిశంతి, ఎలా వస్తాయి కుంతాహ అంటే కుంతాలు పట్టుకున్నటువంటి వాడు అని చెప్తాడు. ఇట్లా అలాగే నాయనా లోకంలో ఏ విధంగా అయితే చెబుతారో, ఇప్పుడు వదిలేటట్లేడు. అయ్యా చెప్పండి. నేను అమరావతి వెళ్ళట్లేదు సార్, నాకు పెద్దవాళ్ళు ఉపన్యాసాలు ఉన్నాయి, అందుకని ఇక్కడ ఉన్నా. అవునండి. లేదు లేదు లేదు, నేను వెళ్ళట్లేదు, అస్సలు వెళ్ళట్లేదు. అమరావతిలో వెళ్ళట్లేదు, హైదరాబాద్ వెళ్ళట్లేదు. బెదవాడలో శివరామ క్షేత్రంలో హాయిగా రెస్ట్ తీసుకుంటున్నా. ఇప్పుడు పాఠం చెప్పుకుంటున్నా. మహాదేవ చార్జ్ అయిపోయింది అంతే, అందుకని మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఓకే, కనుక పరస్పర విరుద్ధముగా ఉన్న మంత్రములు చెప్పటం అనర్థకము. ఆదిత్యౌహు అదితి అంతరిక్షం అనే మంత్రం దగ్గర అదితియే స్వర్గము, అదితియే అంతరిక్షము అని ఎట్లా అంటావయ్యా అంటే, నాయన లౌకికంలో కూడా అలాంటివి నీకు కనపడట్లేదయ్యా. లక్షణ శబ్దశక్తితో అభిధాశక్తితో కాకపోతే లక్షణని ఆశ్రయించట్లేదయ్యా నువ్వు. కనుక అభిధాశక్తి లక్షణాశక్తి తెలిసిన వాడు లౌకికంలో వాడుతున్నావు కదా, అదే అక్కడ అన్వయించు. నిన్ను వద్దన్న వాడేవాడు? లోకంలో ఏమన్నావు? త్వమేవ మాతా పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ తమేవ విద్యా ద్రవిణం త్వమేవ అని అంటున్నావా లేదా? ఇక్కడ ఆక్షేపణ చెప్పడానికి ఏముంది నీ దగ్గర? చెప్పు నాకు. నువ్వు ఆక్షేపణలో ఏ ఉదాహరణ అయితే చెప్పావో, అదితి జౌహు అదితి అంతరిక్షమని త్వమేవ మాత త్వమేవ పిత అనే కదా చెబుతున్నావు. ఇక్కడ కూడా పిత త్వమేవ అని అంటున్నాగా. అలాంటి ఉదాహరణ చెప్పాగా. లౌకికంలో అది అర్థవంతములైతే మంత్రముల దగ్గర ఎందుకు అర్థవంతం కాకుండా పోతాయి? పకవ అన్నాడు. అట్లా అంటావా? నా దగ్గర ఇంకోట ఏమిటయ్యా అది? మంత్రములకు స్పష్టమైన అర్థములు లేవు. నెక్స్ట్ కండిషన్, మంత్రములకు స్పష్టమైన అర్థములు కలిగి లేవు. అమ్యక్ యాదృశ్చిన్ జారయాయి ఇలాంటి కొన్ని పదాలను ఉదాహరణగా ఇచ్చాడు. దీనికి ఏం స్పష్టత ఉంది చెప్పు ఈ మాటలకి? కనుక మంత్రములు అనర్థకములు అన్నాడు. అంటే ఏ ఒక్కటి అనర్థకం అని రుజువు చేసినా అనర్థకాలు అయిపోతాయండి, అది విషయం అక్కడ. కనుక వాడు ఎన్ని అనుమానాలు చెబితే అన్నిటికీ సమాధానం చెప్పాలి. ఇది ఒక్కటి వదిలేవయ్యా మిగతాన్ని చెప్పాక అంటే కుదరదు. దీనికి ఏమంటున్నాడు? మంత్రములు అర్థమును స్పష్టముగా తెలుసుకోలేకపోతే, అమ్యక్ యాదృశ్చిన్ జారయాయి ఇట్లాంటివన్నీ ఉంటే, ఏమయ్యా ఓ గుడ్డోడు ఉన్నాడు, వాడికి చెట్టు కనపడదు. తప్పెవడిది? చెట్టుదే గుడ్డివాడిదే? ఇదే ఉదాహరణ మనకి పైన కూడా ఇచ్చాడు, గమనించండి. ఈ ఉదాహరణ వదిలిపెట్టలేదు. స్థానం అదే ఇక్కడ చెబుతాడు. అంధుడి యొక్క అపరాధమే గాని చెట్టు స్థానము చెట్టు మాను కనబడకపోవటము అంధుడి అపరాధం గాని చెట్టు అపరాధం కాదు. మంత్రార్థం నీకు తెలియకపోతే అది అనర్థకం అంటావేంటి? నాకు అర్థం కాదు. నీ తప్పు తెలుసుకోలేకపోవటం. మంత్రార్థము తెలుసుకునే కుశలత నీకు లేకపోతే, అది మంత్రార్థం తెలుసుకునే కుశలత ఎవరికి ఉండాలి? పురుషుల్లో ఉండాలి. అలాంటి వాడు నీకు తెలియకపోతే అది మంత్రం తప్ప ఎట్లా అవుతుంది? పక్క జరగన్నాడు. ఈ విధముగా ఏం చెప్పాడు?
మంత్రములు అర్థవంతములే, అనర్థకములు కావు అని 7 ఆక్షేపణలు, 7 సమాధానాలతో 5వ పాదము స్వస్తి. గురుగారు క్షమితాను గురుగారు. ఆ, ఈ నాలుగోది నాకు సరిగా పరస్పర వ్యాఘాతం కలిగిన అర్థాలు బోధిస్తాయి. అది ఆ. ఒక్కటే రుద్రుడు ఒక చోట, అసంఖ్యాక సహస్రాల రుద్రాలు ఒక చోట, దానికి ఎలా చెప్పారు అర్థం సహితం అదేమ్మా భలేవరే. ఇప్పుడు అజాత శత్రువుని చెప్పుకున్నాం కదా మనము. అదే అది అజాత శత్రువు అంటే లౌకిక ఏంటి? శత్రువు లేరని కదా అర్థం. శత్రువు ఆ. అనేవాడు పుట్టనటువంటి వాడు అని. మరి అవును. మహాభారతంలో ఈ లిస్ట్ అంతా ఏమిటి? ఉమ్, ఈయనకి శత్రువులు లేరు, వాళ్ళు ఈయనకి శత్రువుతో వస్తే ఈయన అవుతారా? నాయన నువ్వు నేను శత్రువుగా అనుకోవట్లేదు, నన్ను చంపను అంటాడు ధర్మరాజు. ఏసి పడేస్తారు అవతల. ఆ, కనుక కనుక ఏం చెప్పాడు ఇక్కడ? అవి ఔపచారిక ప్రయోగములు అంటారు. ఉమ్, అశత్రురింద్ర అన్నాడు. ఉదాహరణ శతం సేన అజయత్సాకమింద్ర అని ఇంకో మంత్రం చెప్పాడు. ఈ రెండు పరస్పరంగా వ్యాఘాతంగా ఉన్నాయి కదా అంటే, శత్రువులు లేరు అని అంటే ఈ లౌకిక ఉదాహరణలో కూడా ఆయనకేంట్రా రూపాయి అప్పు లేదంటాడు. ఎందుకు లేదన్నాడు అంటే, ఫెస్టివల్ అడ్వాన్స్ తీసుకుంది ఖర్చవుతుంది కదా శాలరీలో. మరి అబద్ధం కాదు అది, నిజమేమిటి? ఓ డబ్బులు ఉన్నాయి, 3,000 4,000 అప్పు ఉంది ఇంకా. అక్కడ దాకా ఎందుకండి? పాల ప్యాకెట్లకు నెలాఖరికి డబ్బులు ఇస్తాం, అప్పటిదాకా అప్పు ఉన్నట్టేనా? కనుక వీటిని ఔపచారిక ప్రయోగములు అంటారయ్యా. రిజిడ్ మీనింగ్ చెప్పకూడదు అని దాని తాత్పర్యం. ఓకే అర్థమైంది. ఓకేనమ్మా? అర్థమైంది, ధన్యవాదాలు. అంద మాదిరి ఇప్పుడు మనం ఏం చేశాము? నిన్న ఇవాళ కలిపి ఒక యూనిట్ ని కంప్లీట్ చేశాం. ఉండండి, రికార్డింగ్ ఆప్ మాట్లాడతా.